హలో ఫ్రెండ్స్, మనమైతే వర్క్ దగ్గరికి వచ్చేసాం అనమాట. ఏం వర్క్ రా మామ అంటే కార్పెంటర్ వర్క్ రా మామ అనేసి బయట చూడండి బాత్రూమ్ రోడ్ ఎట్లా ఫిట్ చేసినాము. భలే ఉంది కదా రోడ్ డిజైన్ చూడండి, ప్రొపర్స్ వచ్చి భలే ఉంది. ఇట్లా లోపలికి ఎంట్రన్స్ ఇచ్చాము అనమాట. ఎంట్రన్స్ ఇచ్చాను మన ఆచార్య ఎంత చేస్తాడు. మన తమ్ముడు చూడండి లోపల నుంచి వచ్చిండ్రా ఇడంతా సోచి చెప్పుకుంటా అని లోపల నుంచి చూస్తాడు. కింద స్లైడింగ్ డోర్స్ అనమాట. అవన్నీ పైన అంతా డబల్ డోర్సు, అన్నీ మ్యాగ్నెట్లు హ్యాండిల్ వేసేసి మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. అడిగి అది మన ఆచార్య ఎంత కొడతాడు కొట్టనియండి. అంతా కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ రూమ్. మళ్ళీ ఇంకా లోపలికి ఎంట్రన్స్ అని హాల్ అనమాట. హాల్ చూడండి ఎట్లుందో భలే ఉంది అనమాట. మొత్తం టీవీ కబోర్డ్ అదంతా. ఆ సైడ్ మిర్రర్ వచ్చి వస్తుంది అనమాట. ఉత్త ప్లెయిన్ కూడా ఉండింది అది. ఫస్ట్ ప్లెయిన్ గోడ్ని అట్లా వేసాం అనమాట. పిఓపి కూడా దానికి సెట్ అయ్యేటట్టు బాగా చేసింది అనమాట. 3 డాట్స్ పెట్టేసి ఆ పక్క ఈ పక్క సున్నాలు పెట్టేసి మధ్యలో ఫ్యాన్లు ఆ పక్క మళ్ళీ 3 దాట్లు పెట్టి బాగా పెట్టింది అనమాట. మళ్ళీ ఉంది కదా టీవీ కబోర్డు. ఆ పక్క మొత్తం ప్లెయిన్గా ఉన్నదన్నమాట. అది గోడంతా ప్లెయిన్, ఓన్లీ ప్లెయిన్. ఇంకా మొత్తం వుడ్తో చేసింది ఇదంతా. మన ఆచార్య ఏందో నూకుతాడట్టే నూకనియండి. భలే ఆడుకుంటాం అనమాట పని దగ్గర ఆచార్యతో. చూడండి దేవుని రూమ్ కూడా ఎక్కడే సెట్ చేసాం అనమాట. పక్కన దేవుని రూమ్ అనమాట. అది భలే సెట్ అయింది దానికైతే. మొత్తం అది కూడా ప్లెయినే ఉన్నది. మనం వుడ్తో చేసింది అనమాట. అదంతా వుడ్తో చేసింది. లోపల ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి. మొత్తం ప్లెయిన్ గోడనే అది. ఆ గోడని ఈ రకంగా చేసాను అనమాట. సైడ్ ఉండేది కూడా మొత్తం చెక్కతో చేసింది అదంతా. ఏమంటే డెక్లామేసి మీకు కనపడడం లేదు. మొత్తం వాళ్ళు ఓన్లీ ప్లెయిన్ గోడ మాత్రం ఉన్నది, అక్కడ ఏం లేదు. మిగతా అంతా మనం చేసింది అదంతా. భలే ఉంది అనమాట. ఈ లోపల చూడండి ఓపెన్ చేస్తా. ఫినిషింగ్ చూడండి ఎట్లుంటుందో. మన డాడీ అయితే ఫినిషింగ్ వచ్చిన వరకు వదలరు అనమాట. చేయాల్సిందే ఇంకా అంటా ఉంటాడు. ఇది ఆటోమేటిక్స్ డోర్ అనమాట అన్నీ ఇవి. అదే ఆటోమేటిక్గా పోయి క్లోజ్ అయితే మనం వేయాల్సిన అవసరం లేదు. ఏమంటే వేస్తానా చూడండి, నేను చూపిస్తాను. ఇది ఓపెన్ చేసి ఇక్కడ కూడా లోపల అంతా ప్లేన్ అనమాట. మొత్తం ఆఫ్ వైట్ అనమాట. అంటే పెయింట్ లేకోకుండా, పెయింట్ వేయడం వల్ల అదే డబల్ ఖర్చు కదా, అందుకనేసి ప్లెయిన్గా వేసేసాం అనమాట. మనమే డెక్లామ్ వేసేసి అదే సరిపోద్ది అదే డబ్బులతో అనేసి. అది చూడండి ఆటోమేటిక్ అదే వెళ్ళిపోతుంది. దాన్నే వచ్చేసి మనం ఆటో ఇంచెస్ అంటాం అనమాట. అదే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి డోరు వేయంగానే. అట్లే మనం అయితే చూసుకుంటే లోపలికి పోగానే ఒక అట్వ ఉందన్నమాట. అట్వకి చేయండి. వైట్ అండ్ బ్లూ వేసినాం కాంబినేషన్. బడ్లే వచ్చింది, అదిరిపోయింది అనమాట. ఈ పక్కకు బడ్లే సెట్ అయింది. అది ఆర్చి పక్కన అనమాట. బడ్లే సెట్ అయింది అనమాట. అది నా అమ్మ కేక్ సెట్ చేసాం డాడీ అయితే. ఇది వచ్చేసి రన్నింగ్ డోర్సు, అదే మిర్రర్స్, రన్నింగ్ మిర్రర్ అనమాట. ఆ పక్కకు ఈ పక్కకు అదే గూడ్లో ఏమైనా పెట్టుకోవడానికి కిచెన్ దగ్గర అనమాట. ఇది కిచెన్ దగ్గర ఏమన్నా కనపచ్చే వస్తువులన్నీ పెట్టుకోవడానికి అనమాట. ఇదంతా ఎంత మన సామాన్లు చూడండి చిందర బందర వేసి పెట్టినాడు. మన పిల్లలు చేయండిరా అంటే చేయరు. ఎంత కిచెన్ అనమాట. ఎంత కిచెన్ దగ్గర మొత్తం వైట్ అండ్ బ్లూ. ఎక్కడైనా వైట్ అండ్ బ్లూ లేదా వైట్ అండ్ ఆరెంజ్ చేస్తే మాత్రం భలే ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా పిఓపి బాగానే చేసిండు దాన్ని సెట్ అయ్యేటట్టు. ఈ రన్నింగ్ డోర్స్ పైన ఏమన్నా అంటే పాత వస్తువులు పైన వేసుకోవడానికి, ఏమన్నా పనికిరాని వస్తువులు అవన్నీ ఉంటాయి కదా, దాన్ని లోపల వేసుకోవడానికి. ఇంకా బెడ్రూమ్ అన్నమాట ఇది. ఇంకా బెడ్రూమ్లో వస్తే దీనమ్మ ఈ స్టాండ్లు గిండి అన్నీ అడ్డం వేసి పెట్టినారు అనమాట. వీళ్ళంతా ఏంది చిందర వందర వేసి పెట్టినారు. ఆ స్టాండ్ని అయితే జరిపి పక్కన పెట్టి బాగుంది చూస్తాను. ఈ మిర్రర్ కూడా మనం సెట్ చేసింది అనమాట. ఇదంతా చూపిస్తుంది చూడండి. ఈ స్టాండ్ ఇదేనా అమ్మ తీరా పక్కకు దీన్ని ఈడ్చి పక్కన వేసేసాను అనమాట. దీనికి వచ్చేసి పైన కొంచెం లుక్ పోయిందని అనిపిస్తుంది. ఏమంటే ఓనర్లు వాళ్ళు చెప్పినట్టు మనం చేయాలి కాబట్టి చేసినాము. కిందంతా భలే వచ్చింది, నాకు భలే నచ్చింది అనమాట. మిర్రర్ మనమే సెట్ చేసినాము. ఇంకా పైన లవ్ సింబల్ అయితే పిఓపితో అదరగొట్టిండు, భలే నచ్చింది అది పైన అయితే నాకు. ఇంకా పైన అంటే ఇంకా వాళ్ళ ఇష్టం కాబట్టి మనం ఏం చేయలేము. నివుడు ఏమన్నాడు, ఇవంతా మనం ప్లైవుడ్ అనమాట. అట్లే నేనైతే ఫ్యాన్ వేద్దాం అనుకున్నా. ఫ్యాన్ వేస్తే అది తగులుతుంది. మళ్ళీ సెట్ అని ఆపేసేసాను అనమాట. అద్దం చూడండి భలే ఉంది కదా. లోపల బాత్రూమ్ డోర్ చూపిస్తే చూడండి. బాత్రూమ్ డోర్ వచ్చేసి గోవాలో పోయే రూట్లో వస్తుంది కదా, అదే ఏమంటారు దూద్ మహల్లో ఏదో అంటారు కదా, ఆ డోర్ అనమాట. అంటే ఆ లామినేషన్లో వచ్చింది అనమాట. మనం ఇష్టం వచ్చినట్టుగా ఎట్లా కావాలంటే అట్లా మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు చేసిస్తారనమాట. ఇది దాన్ని చూడండి గోడకు భలే సెట్ అయింది. మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా లామినేషన్ చేసిస్తాను అనమాట. ఇంకా ఇదొక్కటే నాకు కొంచెం అనిపించింది, కానీ మిగతా అంతా బాగుందన్నమాట. ఇంకా ఇవి కూడా మనమే చేస్తాము. ఇంకా వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.